అనంతపురం నగరంలోని కేఎంటీ ఫంక్షన్ హాల్లో అనంతపురం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఇ శేఖర్, డాక్టర్ సుప్రజ, రవికాంత్ రమణ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్ రావు, రవీంద్రనాథ్ రెడ్డి, ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఆర్టీఐ హొన్నూరప్ప, తోట బాలన్న, నాగమల్లి ఓబులేసు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అవగాహనలో భాగంగా నిర్లక్ష్యం అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే సమాచార హక్కుపై రూపొందించిన లఘు చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ, అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 8వ వార్షికోత్సవానికి దాదాపు 150 లఘు చిత్రాలు వచ్చినట్లు తెలిపారు. వివిధ కేటగిరీల్లో 50 వరకు బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డులు అందజేయనున్నట్లు నిర్వాహకులు రషీద్ భాషా, అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు మరియు సభ్యులు యాంకర్ రమేష్ వెల్లడించారు. ఈ నెల 31వ తేదీన అనంతపురం నగరంలోని రాన్నగర్ 80 ఫీట్ రోడ్డులో ఉన్న రాజు గార్డెన్ నందు అవార్డు ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లఘుచిత్ర నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కేఎంటీ ఫంక్షన్ హాల్ అధినేత మెహేరాజ్ హుస్సేన్, రైస్ మిల్ భాషా, ఘంటసాల రామయ్య, రాక్స్ రామాంజీ, ఇంజనీర్ రిటైర్డ్ సుధాకర్ బాబు, జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఫౌండర్ ఆఫ్ ప్రకృతి గ్లోబల్ ఫౌండేషన్. సో ఈరోజు ఇక్కడ అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు 8వ ఫిల్మ్ ఫెస్టివల్ మన అనంతపూర్ టాలెంట్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేదానికి గొప్ప ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తున్నారు జాన్ 31న. సో ఈరోజు దీప ప్రజ్వలన అనంతపూర్లో ఉన్న వివిధ కళాకారుల చేతుల మీదుగా జరగడం అయింది. చాలా గొప్పగా ఈరోజు ప్రోగ్రామ్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. సో అందరూ కూడాను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ షార్ట్ ఫిల్మ్ తీసే యూట్యూబర్స్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ టీమ్ కానివ్వండి, సో అందరూ కూడా ఈ వేదికని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఎన్రోల్ చేసుకొని వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు పొందవలసిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవ్రీబడి ఎన్రోల్ యువర్ సెల్ఫ్, ఎన్రోల్ యువర్ టాలెంట్స్ విత్ ద అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ and get appreciated and get recognized by everybody. It's a great platform. See you all on Jan 31st on the event. See you. ఫెస్టివల్ 8వ వార్షికోత్సవం ఘన విజయంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యూట్యూబర్లందరికీ మంచి సహకరిస్తున్న అనంత ఫిల్మ్ సొసైటీకి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అనంతపురం నగరంలో కళాభిమానులు, కళా పోషకులు, కళాప్రియులు, ప్రముఖులు, అతిరథులు, మహారథులు వాళ్ళ సమక్షంలో రషీద్ భాషా నేతృత్వంలో అనంత లఘు చిత్ర పండుగ విజయోత్సవాన్ని 5 రోజుల పాటు జరగడము వెరీ హ్యాపీ. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ మేడ్ బై రషీద్ భాషా అండ్ యాంకర్ and all members of association. Is the first time in Anantapur district is conducting the artificial intelligence classes for the sake of the young generations to tap the hidden talents among young generation. It is very innovative program. All citizens of Anantapur can make use of this facility to exhibit, to show their talents, to become good upcoming stars in the future. So my best wishes and support always carries with Anantapur Short Film Society. So this program has been encouraged by different personalities in Anantapur district and very service motto person Ravikanth Ramana garu and cultural organizations representatives Ramaya garu and Sudhakar Babu and Ramanji and everyone has extended the maximum support for the growth and development of the film society. All the best. జరిగినటువంటి ఇనాగ్రల్ ఫంక్షన్ రషీద్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించినటువంటి కార్యక్రమము చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా వక్తలు వారి అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పారు.
ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మంది ఔత్సాహికులు పార్టిసిపేట్ చేసి ఇది ఎంతో యువకులకు అవసరమని నేను భావిస్తున్నాను. యువత ఈ విషయంలో చాలా ముందుగా వచ్చి రషీద్ గారు ఏర్పాటు చేసినటువంటి వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరొక్కసారి నేను అపీల్ చేస్తూ ఈ కార్యక్రమం మున్ముందు రాబోయేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఈ కార్యక్రమము చాలా ఘనంగా జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. థ్యాంక్ యూ.